అయింది, అనుకున్నట్టే అయింది. చైనా ఆశించింది, మాల్దీవులు కావాలనుకుంటోంది, జరిగింది. మాల్దీవుల్లో మొయిజు గద్దెనెక్కినప్పటి నుంచి ఎత్తుకున్న చైనా రాగం ఇప్పుడు మనకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పుడు అక్కడి హార్బర్లలో చైనా రీసెర్చ్ షిప్స్ తిష్టవేశాయి. రీసెంట్గా మాల్దీవుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. ఇందులో అధ్యక్షుడిగా ఉన్న మొహమ్మద్ మొయిజు పార్టీ ఘన విజయం సాధించింది. 93 స్థానాలుంటే అందులో 66 స్థానాలు గెలుచుకుంది మొయిజు పార్టీ. ఇంకేముంది, తన చేతికందిన అధికారంతో చైనాకు అన్ని విషయాల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. దాని ఫలితమే ప్రస్తుత మాల్దీవుల్లో తిష్టవేసిన జియాంగ్ 3 అనే షిప్. జియాంగ్ 3 అనేది చైనాకు చెందిన రీసెర్చ్ షిప్. 100 మీటర్ల పొడవుండే ఈ షిప్ చైనా ఓషియానిక్ అడ్మినిస్ట్రేషన్కి చెందింది. 4500 టన్నులు దీని బరువు. డీప్ సీ సర్వే చేయడం దీని స్పెషాలిటీ. మైక్రోబయల్ జెనెటిక్ స్టడీస్, అండర్ వాటర్ మినరల్ ఎక్స్ప్లోరేషన్, లైఫ్ అండ్ ఎన్వైరన్మెంట్ స్టడీస్ చేస్తుంది. అయితే ఇదంతా చైనా చెబుతున్న మాట. బట్ కొన్ని డిఫెన్స్ సైట్స్ ప్రకారం ఇది మెరైన్ రీసెర్చ్ షిప్ అన్నది నిజం. కానీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మించిన షిప్ అని చెబుతోంది. దీనిని రీసెర్చ్తో పాటు చాలా పనులకు ఉపయోగించవచ్చు అన్నది ఒక అనుమానం. ఒకసారి జర్నీ స్టార్ట్ చేస్తే 15,000 నాటికల్ మైల్స్ ఆగకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళగలదు. ఈ డీటెయిల్స్ ఇప్పుడు కాస్త అనుమానాలు పెంచుతున్నాయి. ఇలాంటి రీసెర్చ్ షిప్ ఎందుకు వచ్చింది అంటే మాల్దీవుల నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది. మొయిజు గెలిచిన కొన్ని రోజుల తర్వాతే ఈ చైనా షిప్ మళ్ళీ మాల్దీవుల్లో కనిపించడంపైనే ఇప్పుడు చర్చ అంతా. నిజానికి మొయిజు గతేడాది ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి రాగానే మాల్దీవుల్లో ఉన్న ఇండియన్ ఆర్మీ సిబ్బంది దేశం వదిలిపోవాలని అల్టిమేటం జారీ చేశాడు. ఈవెన్ సివిల్ దుస్తుల్లో కూడా అక్కడ ఎవరు ఇండియన్ ఆర్మీకి చెందిన వాళ్ళు ఉండకూడదని ఆయన అల్టిమేటం జారీ చేశారు. ఆ తర్వాత చైనా పర్యటనకు వెళ్ళి ఆ దేశంతో సైనిక ఒప్పందంతో పాటు మరికొన్ని ఒప్పందాలను చేసుకున్నాడు. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వ్యతిరేక చర్యలను తీసుకుంటున్నాడు. అయితే ఇది మాల్దీవుల అంతర్గత వ్యవహారమైన ఈ దేశం లక్షద్వీప్కు కేవలం 70 నాటికల్ మైల్స్ దూరంలో ఉండడమే ఇప్పుడు అనేక సమస్యలకు కారణమైంది. లక్షద్వీప్ మన దేశం. చైనా తన రీసెర్చ్ షిప్స్ ద్వారా భారత్పై నిఘా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో ఇండియా కీలక ప్రయోగాలు చేసిన సమయంలో శ్రీలంకకి కూడా ఇలాంటి రీసెర్చ్ షిప్స్ పంపించింది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న ఈ షిప్ కూడా జనవరి నుంచి మాల్దీవులు చుట్టే చక్కర్లు కొడుతోంది. ఇదే ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎందుకంటే మాల్దీవుల్లో చైనా తిష్ట వేయడం భారత్కి అంత మంచిది కాదు. మాల్దీవులు మన లక్షద్వీపుల్లోని మినీకాయ్ ద్వీపానికి కేవలం 70 నాటికల్ మైళ్ళ దూరంలో, ప్రధాన భూభాగానికి 300 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. ఈ రూట్ రవాణాకు చాలా కీలకం. దీంతో దీనిపై ఆధిపత్యం పెంచుకోవాలన్నది చైనా ఆలోచన. ఇప్పటికే ఈ మార్గాన్ని భారత్ నిర్వహిస్తోంది. అంతేకాదు లక్షద్వీప్లో భారత్ బేస్ల నిర్మాణాన్ని ముమ్మరం చేసింది. దీనిపై కూడా చైనా ఒక కన్నేసి ఉంచాలని చూస్తోంది. అందుకే తరచుగా రీసెర్చ్ షిప్ను భారత్ దగ్గరగా తిప్పుతుందన్న ఆరోపణ. ప్రస్తుతం లక్షద్వీప్లో ఇండియన్ నేవీ ఓ బేస్ను నిర్వహిస్తోంది. అది కూడా అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ మార్గానికి అతి దగ్గరలో ఈ బేస్ ఉంది. ఇందులో రఫేల్ యుద్ధ విమానాలను మోహరించేలా డెవలప్ చేస్తున్నారు. దీంతో ఇటు మాల్దీవ్స్కు అటు చైనాకు వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే మొన్న మొయిజు కాళ్ల బేరానికి వచ్చినట్టు కనిపించారు. తాము భారత్కు వ్యతిరేకం కాదంటూ ప్రకటనలు చేశారు. కానీ మళ్లీ ఎన్నికల్లో గెలవగానే మళ్లీ మొదటికొచ్చారు. ఏకంగా చైనా షిప్స్కు అనుమతినిస్తున్నారు. ప్రస్తుతం చైనా అండ చూసుకుని రెచ్చిపోతుంది మాల్దీవ్స్. చైనాతో భారత్కు థ్రెట్ ఉందన్న విషయం తెలిసి కూడా మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లే చర్యలకు కూలుకుంటోంది. కానీ చైనాతో స్నేహం, ధృతరాష్ట్ర కౌగిలనే విషయం తెలుసుకునేందుకు కాస్త సమయం పడుతోంది మొయిజుకు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అటు పాకిస్తాన్ ఒక ప్రధాన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఓవెన్ సిటీ ఎక్కడో జపాన్లో ప్రస్తుతం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న సిటీ ఇది. ఏంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నట్టు సిటీ కన్స్ట్రక్షన్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, జపాన్లో ఓ సిటీనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది కూడా అలా ఇలా కాదు, ప్రపంచం మొత్తం అటువైపు చూసారా. ఇంతకీ ఏంటి సిటీ, ఏంటి దాని స్పెషాలిటీ? మనం డిస్కస్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది?